తర్వాత నేను డ్రైవర్ లేకుండా వస్తా, మీరు డ్రైవర్ లేకుండా రండి, ఇద్దరం కలిసి ఊరి పేరు చెప్తా, కనీసం ఊరికి మీరు రోడ్డు తెచ్చుకొని పోగలుగుతారని చెప్పి అడుగుతా ఉన్నా. కనీసము 3 ఊర్ల పేర్లన్నా చెప్పగలుగుతారా బేతంచెర్ల మండలంలో? ఈ రోజు వాళ్ళు వచ్చి అభివృద్ధి లేదని చెప్పి సింపుల్ గా చెప్పి పోతున్నారు. 5 సంవత్సరాల పాటు ఎక్కడే గాని అల్లరనే చూసినామో మన నియోజకవర్గంలో, ఎక్కడే గాని 15 రోజులు ప్రతిరోజు కొట్లాడుకుంటున్నారు. ట్యాపిల్లో కొట్లాడుకుంటారు, 10 జీపులు వేసుకుంటారు, పరిగెత్తుకుంటా డోర్కి వస్తారు, డోర్ నుంచి ఈడికి వస్తారు, ఈ నుంచి దగ్గరికి పోతారు. వాళ్ళే పోతారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే రాళ్ళు, వాళ్ళే కట్టెలు. ఎంత ఎటువంటి సంస్కృతి మళ్ళా ఒక్కసారి ఇక్కడ నేర్పియాలని. సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు ఎప్పుడో తాత శేషారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత మీ ప్రేమతో అభిమానంతో నేను ఎమ్మెల్యే అయినమాట వాస్తవమా కాదా? 50 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల క్రితం మనం ఎమ్మెల్యే కావాలనుకుంటే అందరూ కూడా హేళన చేసి ఈ బేతంచెర్లలో ఎమ్మెల్యేలు కూడా అవుతారా అని చెప్పి హేళన చేసిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. ఏ ఊరంటే ఆ ఊరు నుంచి మనుషులను పిలిపించుకొని మన తాత మనంత్రాల నుంచి వచ్చిన మన భూములు ఆన్లైన్ లో వాళ్ళ పేరు చేసుకున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు తీసేసి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు రైతులకు, వ్యవసాయం చేసే వాళ్లకు మరీ టీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదని అడుగుతాం. ఎంత అన్యాయంగా మాట్లాడతారు. అభిమానంతో మీరు నన్ను ఆశీర్వదించినారు. రాబోయే ఎన్నికల్లో కూడా 2 ఓట్లు కూడా ఎంపీగా బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నన్ను మరొకసారి సభ్యునిగా కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదించమని.